హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, ఒక రోజులోనే 94 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లోకి జమ చేయడం జరిగింది. అయితే పూర్తి వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కీలకంగా చూసుకుంటే, రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేయడం ఏదైతే ఆ విధానం, ఆ పద్ధతి ఉందో అది చాలా వేగవంతంగా జరుగుతుంది. వాళ్ళ డబ్బులు వాళ్ళకి చాలా వేగంగా వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళు అనుకున్న మద్దతు ధర కూడా చాలా ఈజీగా దొరుకుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 1600 కోట్లకు పైగా పైచీలకు బకాయిలు అనేవి పెండింగ్ పెట్టడం జరిగింది. కేవలం ధాన్యం కొనుగోలు డబ్బులు రైతులకి చెల్లించవలసిన బకాయిలు ఇవి 1600 కోట్లకు పైగా. అవి వెంటనే కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 నెలల లోపే అవి క్లియర్ చేయడం జరిగింది. ఆ తర్వాత నుంచి కూడా రైతులకి మెయిన్గా కీలకంగా చూసుకుంటే, రైతులు ధాన్యం అమ్ముకోవడానికి ఆ విధానం ఏదైతే ఉందో ఆన్లైన్ విధానం, దాన్ని ఇంకా ఈజీ వే చేసే విధంగా, ఇంకా రైతులకి మంచి మద్దతు ధర పలికే విధంగా, వాళ్ళ డబ్బులు వాళ్ళకి వెంటనే కూడా చేతికి వచ్చే విధంగా కూటమి ప్రభుత్వం అయితే నిర్ణయాలు తీసుకుంది. ఆ నేపథ్యంలోనే పౌర సరఫరాల శాఖ మంత్రి అయిన నాదెండ్ల మనోహర్ అయితే కీలకంగా చూసుకుంటే, ధాన్యం అమ్మిన డబ్బులు కేవలం 48 గంటల్లోనే అకౌంట్లోకి జమ చేయడం జరుగుతుంది. తాజాగా చూసుకుంటే, నిన్న పౌర సరఫరాల శాఖ మంత్రి అయిన నాదెండ్ల మనోహర్ అయితే ఒక కీలక అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ధాన్యం కొనుగోలు అనేది ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడూ జరగలేదు. 40,811 టన్నుల ధాన్యం అనేది ప్రజల దగ్గర నుంచి ఒక్క రోజులోనే కొనడం జరిగింది. కొన్నది కాక మెయిన్గా 94 కోట్ల రూపాయలు ఒక్క రోజులోనే వాళ్ళ ఖాతాల్లోకి వాళ్ళ డబ్బులు వాళ్ళకి జమ చేయడం జరిగింది అనేటట్టు చెప్పడం జరిగింది. అంటే ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా ఇంత పెద్ద మొత్తంలో ధాన్యం కొనుగోలు అనేది ఒక్క రోజులో జరగలేదు. ఒకవేళ కొంతవరకు కూడా జరిగినా కూడా వాళ్ళ డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి వెంటనే 24 గంటల నుంచి 48 గంటల లోపు ఎక్కడా కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు పడలేదు. ఇదే మొట్టమొదటి రికార్డ్ అనేటట్టు మెయిన్గా నాదెండ్ల మనోహర్ అయితే తెలియపరచడం జరిగింది. అంటే ఇక్కడ కీలకంగా చూసుకుంటే, రైతులు ధాన్యం అమ్ముకోవడానికి చాలా కీలకంగా వెసులుబాటు ఉండే విధంగా ఒక వాట్సాప్ నెంబర్ని అయితే రూపొందించడం జరిగింది. ఆ వాట్సాప్ నెంబర్తో హాయ్ అని మెసేజ్ చేస్తే మిగిలిన వివరాలన్నీ కూడా వాళ్ళు అడుగుతారు. వీళ్ళు ఆ వివరాలన్నీ కూడా వాళ్ళకి చెప్పినట్లయితే వెంటనే కూడా వీళ్ళకి అందుబాటులో ఉన్న రైస్ మిల్లుకి వీళ్ళ ధాన్యం అమ్ముకోవడానికి ఒక వెసులుబాటు కల్పించడం, అక్కడికి వెళ్ళిన తర్వాత వెంటనే కూడా కేవలం 2-3 గంటల్లోనే వీళ్ళ ధాన్యం కొనుగోలు చేసి ఒక స్లిప్ అనేది ఇవ్వడం, మళ్ళీ పైగా ఆ స్లిప్ అనేది వీళ్ళకి వాట్సాప్లో ఏదైతే హాయ్ అని మెసేజ్ పెట్టారో ఆ వాట్సాప్లో వీళ్ళు ఎన్ని బస్తాలు ధాన్యం అమ్మారు, ఎంత రేటుకి కట్టారు, ఎంత తేమ శాతం ఉంది అనేది ప్రతి ఒక్క పూర్తి వివరం కూడా వీళ్ళకి వాట్సాప్లో ఒక మెసేజ్ కూడా రావడం జరుగుతుంది. క్లియర్ కట్గా ఒక రిసిప్ట్ రావడం జరుగుతుంది. అంతేకాకుండా 48 గంటల్లో, అంటే ఈ వీళ్ళ ఏదైతే ధాన్యం అమ్మి ఇంటికి వెళ్ళి తర్వాత కరెక్ట్గా 24 గంటల నుంచి 48 గంటల్లో చూసుకుంటే వీళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి ఆటోమేటిక్గా డబ్బులు అనేవి జమ అయిపోతున్నాయి. అంటే అంత స్పీడ్గా అందుతుంది, అంత స్పీడ్గా రైతుల డబ్బులు అనేవి వాళ్ళ అకౌంట్లోకి జమ అవుతున్నాయని మనమైతే చెప్పుకోవచ్చు. మొన్న కూడా నాదెండ్ల మనోహర్ రైతుల దగ్గరికి వెళ్ళి ఇంకా ఎటువంటి కష్టాలు ఉన్నా వాళ్ళ దగ్గర నుండి తెలుసుకోవడమే కాకుండా ఇలా చేసాము, ఇంకా మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే చెప్పండి, ఈ రైతుల గతంలో ఉన్న ఇబ్బందులు ఏమున్నాయో అవన్నీ కూడా తెలుసుకొని ఆయన దగ్గరుండి కూడా పరామర్శించి మాట్లాడడం జరిగింది. ఇది రైతుల ప్రభుత్వం అంటే, ఇది కూటమి ప్రభుత్వం అన్నట్టు చాలా క్లియర్ కట్గా రైతుల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించడం జరుగుతుంది. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే, గత ప్రభుత్వం చూసుకోండి. ఎందుకు అనంటే, గత ప్రభుత్వంలో మీకు రైతులు ధాన్యం అమ్మాలంటే ఒక ఆన్లైన్ ప్రొసీజర్ పెట్టారు. అది కూడా మీ సేవా కేంద్రాలకు వెళ్ళి ధాన్యం అమ్మడానికి ఒక స్లాట్ అనేది బుక్ చేసుకోవడానికి పెట్టారు. పోనీ బుక్ చేసుకున్న తర్వాత అయినా సరే దగ్గరలో వచ్చిందంటే రైస్ మిల్లు కనీసం తక్కువలో తక్కువ 10 నుంచి 22 కిలోమీటర్ల వరకు కూడా దూరంలో ఉన్న రైస్ మిల్లుకి ఇవ్వడం జరిగింది. అంటే ఒక మండలం దూరంలో ఈ రైస్ మిల్లులకి ట్రాక్టర్ల మీద ఆ ధాన్యం తీసుకొని వెళ్ళి అక్కడ రైస్ మిల్లుల దగ్గర 1 రోజు 2 రోజులు ఎదురు చూడవలసి వచ్చేది. పోనీ అలా ఎదురు చూసినా కానీ ఇక్కడ ఏదైతే ట్రాక్టర్ మీద ధాన్యం తీసుకొని వెళ్ళారో దాదాపుగా 2 రోజులు ఉండడానికి ఇంకా వీళ్ళకి ఎక్స్ట్రా ఖర్చులు అవ్వడం, పైగా రోడ్డు బయట ఆ ధాన్యం పట్టుకొని వీళ్ళు 2 రోజులు 1 రోజు అక్కడైతే ఖచ్చితంగా ఉండవలసి వచ్చేది. ఆ తర్వాత ఆ ధాన్యం వాళ్ళు తీసుకొని కొనుగోలు చేయడం జరిగేది. అయితే గతంలో ఎలా ఉండేది అంటే, ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత కొంత తేమ శాతం అనేది ఎక్కువ ఉండి కొంత చెమ్మ ఉన్నట్టయితే బస్తాకి 20 రూపాయల చొప్పున కటింగ్ చేయడం జరిగింది గతంలో.
అది చాలా కీలకంగా మారింది. రైతుకు వచ్చేదే చాలా తక్కువ అని అంటే పైగా బస్తాకి 20 రూపాయలు చొప్పున కట్ చేసి చేయడం జరిగేది. ఇంకా చూసుకుంటే ఇక్కడ కీలకంగా చూసుకుంటే మనం మాట్లాడుకుంటే ఈ రైతులు ధాన్యం అమ్మిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి దాదాపుగా 6 నెలలు, సంవత్సరం పట్టిన రోజులు కూడా ఉన్నాయి. మీరు ఎగ్జాంపుల్గా కావాలితే చాలా మంది రైతులను ఎంక్వైరీ చేయండి, వాళ్ళే చెప్తారు. ఎవరో కొద్ది మందికి మాత్రమే నెలల్లో పడ్డాయి డబ్బులు, మిగిలిన వారందరికీ కూడా 6 నెలల సమయం కంటే ఎక్కువ పట్టేది. ఇప్పుడు ధాన్యం అమ్మితే 6 నెలలు దాటిన తర్వాత వాళ్ళకి ఆ డబ్బులు అయితే వచ్చేవి. అలా పెట్టుబడికి ఇబ్బంది అయ్యి గత 5 ఏళ్ళు కూడా రైతులు చాలా ఇబ్బంది పడడం జరిగింది. ఇంకా పంట నష్టాలు వస్తే ఏదో చూసామనే పేరుకు చూడడం తప్పితే ఎక్కడా కూడా ఎవరికి కూడా రూపాయి పంట నష్టం ఇచ్చినట్టు ఎక్కడ లేదు. కీలకంగా చూసుకుంటే రైతుల ధాన్యం కొనుగోలులో మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా స్పీడ్గా వ్యవహరిస్తుంది, చాలా ముందస్తు చర్యలు తీసుకుంటుంది. మెయిన్గా పౌర సరఫరాల శాఖ మంత్రి అయిన నాదెండ్ల మనోహర్ అయితే ఒక ఊచకోత మార్కు పరిపాలన కింద చాలా యాక్టివ్గా ఉన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా తేడా రాకూడదు. రైతులు ఏదైతే ప్రభుత్వం దగ్గర నుండి ఆశిస్తున్నారో అది 100% అందుతుంది అనేటట్టు ఆయన అయితే చాలా క్లియర్ కట్గా వ్యవహరిస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో నష్టపరిహారం ఒకవేళ కొన్ని సందర్భాల్లో ఏదైనా తుఫాన్లు, వరదలు వచ్చినప్పుడు ఏదైనా పంట నష్టం జరిగితే అప్పుడు ఎలా స్పందిస్తారని చూడాలి. ప్రస్తుతానికి అయితే అలాంటి పరిస్థితి రాలేదు, కానీ ధాన్యం కొనుగోలు మాత్రం చాలా పాజిబిలిటీగా వాళ్ళకు అందుబాటులో ఉండే విధంగా ఒక విధానాన్ని తీసుకురావడం, డబ్బులు కూడా చాలా స్పీడ్గా అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం తరపు నుంచి రైతులకు మేలు జరుగుతుందని మనమైతే చాలా క్లియర్ కట్గా చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వం లాగా ఇబ్బంది పడడం ఇప్పుడు అలాంటి పరిస్థితులు అయితే లేవు. ఖచ్చితంగా 100% రైతులకి కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తుందని మనం బలంగా చెప్పుకోవచ్చు.